నీ గుణం వేరు, నీ కర్మ వేరు, నీ స్వభావం వేరైనప్పుడు నువ్వు సంఘం నుంచి వేరుగానే ఉంటావు. సమాన గుణకర్మ స్వభావాలు అందరికీ ఉంటే అందరూ ఒకటిగానే ఉంటారు. మనుషులను ఒకటి చేసే సూత్రము సమాన గుణకర్మ స్వభావం. ఈ సమాన గుణకర్మ స్వభావాలు సత్య సిద్ధాంతం ద్వారా మాత్రం లభిస్తాయి. ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో వాళ్లకు గుణము, కర్మ, స్వభావము ఇవి స్వచ్ఛంగా ఉంటాయి. ఈ సత్యాన్ని అందరూ అనుసరిస్తే అందరి దగ్గర కూడా గుణము లోపల, కర్మ లోపల, స్వభావం లోపల స్వచ్ఛత వస్తుంది. అప్పుడు అందరి గుణకర్మ స్వభావాలు సమానం అవుతాయి. కనుక ప్రపంచమంతా ఒకటిగా ఉంటుంది, సంఘటితంగా ఉంటుంది. ఈ ప్రపంచం